భరణి అండ్ సంజన గారి మధ్య నిన్న ఎపిసోడ్ లో చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది. భరణి గారు సంజన గారితో మాట్లాడలేదు అన్న విషయం కూడా మనకి నిన్న ఎపిసోడ్ చూసి నాకు తెలిసింది. అయితే సంజన గారిని నిలబెట్టి నాకు సరే అయితే కడగడం అయితే జరిగింది. కానీ భరణి గారి విషయం గురించి కాదు, రితు విషయం గురించి. అది ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్టయితే మేము ఏ లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా అవి రావడమే కాకుండా మేము ఇంకా ఫర్దర్ గా కూడా అంటే అసలు ఈ ఒక సిచ్యువేషన్ బిగ్ బాస్ లో జరగడమే కాకుండా దాని వెనకాల ముందు ఎందుకు జరిగింది, దాని వెనకాల ఒరిజినల్ ప్రూఫ్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకొకటి ఏ రకంగా అయిందనేది మొత్తం చెప్తాం అనమాట. సో అదే ఓకే. మ్యాటర్ విషయంలోకి వచ్చినట్టయితే ఆ మన సంజన గారు సంచాలక్గా ఉన్నారు. యాక్చువల్లీ సంజన గారు సంచాలక్గా ఎరగదీసేస్తారు. కానీ రితు విషయంలోనే ఎందుకు ఆవిడ అలా చేశారు, ఎందుకు రితుని షీఈస్ ద విన్నర్ అని ఎందుకు డిక్లేర్ చేసేసారు అనేది కనుక చూసినట్టయితే ఆవిడ మనసులో ఎంతో కొంత పాత వీక్ బ్యాగేజ్ అయితే ఉంది. అందుకనే ఇమాన్యుల్తో నువ్వు నన్ను ఆ విషం పాలిన ఆ అమ్మ అన్న పాట పాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం బయట సంజన గారిని రితు విషయంలో ఆవిడ తీసుకున్న స్టాండ్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, ఆవిడ చెప్పిన దానిలో తప్పే ఉందని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ టీవీ చూస్తున్న లేడీస్ కానీ యాక్సెప్ట్ చేశారు. కానీ సంజన గారి మనసులో ఏముంటుంది, హోస్ట్ సార్ చెప్పారు, ఏమని చెప్పారు, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టా, ఒక క్యారెక్టర్ అసోసినేషన్, ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసావు, ఇన్ని మాటలు అనేసరికి ఖచ్చితంగా ఆవిడ ఏమనుకుంటది, ఇప్పటి వరకు బాగానే ఆడాను, ఈ ఒక్క మాట వల్ల నేను ఇలా బ్యాడ్ అయిపోయాను ఏంటి అని అనుకోవటము. తర్వాత నామినేషన్స్ లో రితు కలిసిపోయింది, అంటే రితు అన్ని మాటలన్నా కూడా ఆమె కలిసిపోయింది అన్న తర్వాత ఎక్కడో సంజన గారికి అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రయాంగిల్, ఈ సర్కిల్, రెక్టాంగిల్ ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ ఒక్కొక్కరికి 40 ఏళ్ళు ఉన్నాయి. సో అందరూ కూడా స్కూలింగ్, కాలేజీలు అవన్నీ వదిలేసి మనం ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళు అయిపోయింది వాళ్ళందరూ వదిలేసి. వాళ్ళేమి అంటే కళ్యాణ్ ఒక్కడే 23 ఏళ్ళ అబ్బాయి, కానీ మిగతా దివ్య వెళ్ళిపోయింది కాబట్టి 20 వయసు వాళ్ళు ఎవరు లేరు. అందరూ 30+ వాళ్ళే, 30, 35, 40+ వాళ్ళు. సో ట్రయాంగిల్ అనగానే ఓకే ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ప్లస్ ఇంకోటి ఫస్ట్ కూడా భరణి గారు డ్యామేజ్ ట్రయాంగిల్స్ పెడుతుంటే లేదు 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 అని చెప్పి కళ్యాణ్ ఒక్కడే పాయింట్అవుట్ చేశాడు అక్కడ కూడా. ఈవెన్ సంజన గారు ఆ ట్రయాంగిలే కదా అన్న ధ్యాసలో ఉంది ఆవిడ. సో ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 స్ట్రైట్ లైన్స్ కలిపితే ట్రయాంగిల్. ఒక వంపు తిరిగి ఇంకొకటి బొక్కబడి ఇట్లాగా ఇలా లోపలికి ఇలాగా ఏదో డెంట్లా పడి, ఇలా డెంట్లు పడి అలా చేస్తే దాన్ని ట్రయాంగిల్ అన్నారు. ఏ మ్యాథ్స్ లోనూ అనరు. మరి ఇప్పుడు నాకు సార్ వచ్చి లేదు లేదు రితు పెట్టిందే కరెక్ట్, ఆమె ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ కాదు ఏం పెట్టినా అది ట్రయాంగిలే అంటే కరెక్ట్ కాదు. ఇక్కడైతే చాలా షార్ప్ గానే ఒక ఇదైతే వచ్చింది. మేబీ అది కార్పెంటర్ మిస్టేక్ ఏమో. ఒకసారి కార్పెంటర్ని పిలిచి కడిగేస్తాం మనం కూడా. లేకపోతే బిగ్ బాస్ ఇది మా తప్పు కాదు, కార్పెంటర్ తప్పు, మేమేం చేయాలి అనైనా అంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేస్తే అయితే ఇక్కడ యాక్చువల్లీ పాయింట్అవుట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే భరణి గారిది ట్రయాంగిలా కాదా అనేది పక్కన పెట్టేస్తే రితు రింగ్ దాచడం కరెక్టా? ఒక కంటెస్టెంట్ ఎంపైర్ దగ్గర ఉండాల్సిన ప్రాపర్టీస్ కింద పడితే ఎంపైర్కి ఇవ్వాలి. బ్యాట్స్మెన్ అనేవాడు బాల్ వేస్తాడు కదా, బాల్ దాచేస్తే అది ఎవరిని తప్పు పట్టాలి? బ్యాట్స్మెన్నే కదా తప్పు పట్టాలి. సో నేనేమంటున్నానంటే అయితే సంజన గారు ఎంతసేపటికి అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ కాదు అంటున్నారు, కానీ ఇప్పుడు మరి కళ్యాణ్ కుర్చీ తన్నినందుకు అది బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేస్తావా అని అడిగారు. ఓకే, మరి రితు బిగ్ బాస్ ప్రాపర్టీని దాచేసింది కదా. యాక్చువల్లీ గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని ముట్టుకుంటేనే బిగ్ బాస్ మీరు ఎందుకు బిగ్ బాస్ ప్రాపర్టీని ముట్టుకున్నారు అంటూ చెప్తారు. అలాంటి బిగ్ బాస్ ప్రాపర్టీని దాచేయడం కరెక్టా? అప్పటికి ఇంకా డిక్లరేషన్ అయిపోయింది రితు తప్పని. సరే తర్వాత అక్కడ వచ్చి ఇది రెక్టాంగిల్ కాదు, ట్రయాంగిల్ కాదు, సర్కిల్ కాదు, స్క్వేర్ కాదు అంటున్నారు. ఓకే, కానీ అది తను ఏం చేయాలి? సంచాలక్ అనే సంజన ఏం చేయాలంటే నువ్వు రింగ్ దాయడం తప్పు, నీ రింగులన్నీ క్యాన్సిల్ అని చెప్పాలి. లేదంటే ఫస్ట్ మళ్ళీ ఆ రింగ్స్ వేసేటట్టునే ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వాలి కదా. అలా రింగ్ దాచేయడం కరెక్టేనా? పనిష్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా అప్పటికి. అయితే ఆ తర్వాత కూడా లేదు ఇది ట్రయాంగిలే, ఇది కూడా తీసుకొచ్చి పెట్టింది అని ఆవిడ ఎక్కడో సంజన గారు రితున్ కవరింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు.
లేదు రితు నువ్వు చేసిన తప్పు, రితు నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి అటు భరణి గారికి ఎంతసేపటికి ఆవిడ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిరూపిస్తుంది, కానీ రితు చేసింది తప్పని నిరూపించటంలా. సో నాకు సార్ అదే అంటారు లేపి, రితు ఆ సర్కిల్లో పెట్టి దాచేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు సార్ అంటే, మరి నువ్వు దాని పనిష్మెంట్ ఏమి ఇచ్చావు అని అడగాలి కదా, ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మనకి కుర్చీ అప్పుడు తన్నాము అని కళ్యాణ్ అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపారు. మరి ఇక్కడ రితు అక్కడ రింగ్ లోపల పెడితే ఎందుకు రితు రింగ్ లోపల పెట్టావు అని అడగకుండా ఆవిడ ఏం చేస్తున్నారు, పక్కకి వెళ్ళి ఇంకో ట్రయాంగిల్ తీయడం, ఆ అటు పక్కకి వెళ్ళి సర్కిల్ తీయడం, ఇంకో పక్కకి వెళ్ళి ఇంకోటి తీయడం, ఇది తప్పే మరి. అయితే అలా అడిగినప్పుడు ఏంటంటే, సార్ నేనేంటంటే ఆ ట్రయాంగిల్ కాదు అన్న జోన్ లోనే ఉన్నాను, నేను అక్కడే ఉండిపోయాను అనేసి అంటే, ఈ లోపు తనూజ లెగుస్తుంది అనమాట. తనూజ లేచిన తర్వాత ఆమె ఏమంటదంటే, అది కాదు సార్, ఫస్ట్ నుంచి కూడా అక్కడ ట్రయాంగిల్ విషయంలో తేడాలు జరుగుతుంది అంటే, ట్రయాంగిల్ విషయంలో కూడా తనూజ చెప్పినది తప్పు ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ కాదు అనేసి, అది ట్రయాంగిలే. కానీ రెండోది ఏదైతే భరణి గారు చెప్పారో, పాయింట్అవుట్ చేశారో, అది ట్రయాంగిల్ కాదు, 3 స్ట్రైట్ లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సంజన గారికి కొంతవరకు చెప్పడం అయితే జరుగుతుంది. నేను అనుకోవడం ఈ వారం రితు ఎలిమినేట్ అయింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రితుకి అయితే బ్యాడ్ నేమ్ అయితే రాదేమో అని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ చూద్దాం. సంజన గారిని అయితే ఖచ్చితంగా తిట్టడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ రింగ్కి సంబంధించి అయితే తిట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా నాకు సరే అయితే రింగ్ దాచేసినందుకు సంచాలక్గా సంజన రితుని ఏమీ అనకపోవటం అనేది పెద్ద తప్పు కిందే కన్సిడర్ చేస్తారు, చెయ్యాలి కూడా. అలాగే ట్రయాంగిల్ విషయంలో మాత్రం నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అది ట్రయాంగిల్ కాదు అన్నప్పటికీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా లేపుతారు అనమాట. నాకు సార్ రింగ్ దాచేయడం కరెక్ట్ అంటే రింగ్ దాచేయడం కరెక్ట్ కాదు సార్, అది తప్పే, కానీ గేమ్ అయిపోయిందో అది దాచేసిందని ఏదో ఇమాన్యుల్ కవరింగ్ డ్రైవ్ కొట్టాడు. అయితే ఇక భరణి గారు మాత్రం ఊరుకోవాలి, ఆయన చాలా ఫైర్ మీద ఉన్నారు. ఆయన సార్ నాకు న్యాయం కావాల్సిందే అంటే, నాకు తెలిసి అయితే అది ట్రయాంగిల్ కాదు అనే ట్రయాంగిల్ అనే చెప్తారు. అది ట్రయాంగిలే కదా భరణి, 3 యాంగిల్స్ ఉంటే ట్రయాంగిలే కదా భరణి అని అంటారు. కానీ రింగ్ దాయడం అనేది తప్పు. అది గేమ్ అయిపోయిన తర్వాత అయినా, గేమ్ మధ్యలో అయినా, గేమ్ ముందైనా రింగ్ దాయడం తప్పు. దానికన్నా భరణి గారు పెట్టాల్సిన షేప్స్ దాచేస్తుంటే అది వేరే విషయం, అది స్ట్రాటజీ. ఎంపైర్ దగ్గర ఉండాల్సిన ప్రాపర్టీస్ దాయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు భరణి గారి దగ్గర సర్కిల్ పెట్టాలనుకోండి, ఆయన సర్కిల్ ని రితు దాచేసింది అనుకోండి, అప్పుడు ఫ్లోరా విషయంలో తను ఆడిన స్ట్రాటజీ కరెక్ట్ అనుకుని ఓకే, అది కూడా. ఎందుకంటే ఇద్దరు ప్లేయర్స్ కి సంబంధించిన విషయంలో వాళ్ళ దాచేస్తే స్ట్రాటజీ, రింగ్ దాచేయడం స్ట్రాటజీ ఏంటి, అది సంచాలక్ దగ్గర ఉండాల్సిన విషయం. సంచాలక్ దగ్గర ఉన్న, ఎంపైర్ దగ్గర ఉన్న విజిల్ను టోపీ తీసేసుకున్నట్టుగానే ఉంటుంది అనమాట. సో ఈ క్రమంలో సంజన గారిని అయితే ఖచ్చితంగా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అయితే ఒకవేళ కనుక అది ట్రయాంగిల్ అని కనుక ఒప్పుకున్నట్టయితే, ఇక్కడ రెండోసారి కూడా అంటే రింగ్ దాచే విషయంలోనూ ఫెయిల్ అయినట్టు సంజన గారు, ఈ విషయంలో కూడా సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయినట్టే. అయితే ఇంకా అందుకనే సంచాలక్గా సంజన గారు అయితే ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయినట్టే. ఈవెన్ సేమ్ పాయింట్ తనూజ కూడా చెప్తుంది అనమాట. అండ్ భరణి అండ్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగిన విషయం అదే. భరణి గారు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయారు. ఆయన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆయన ఎక్కడ కెప్టెన్ గా ఆయనకు సపోర్ట్ ఉండట్లా, ఏదైనా టాస్క్ ఆడుతుంటే సపోర్ట్ ఉండట్లా, కెప్టెన్ అవ్వాలా, టికెట్ టు ఫినాలే రేస్ అంత కష్టపడి ఆడుతున్నా ఇవ్వట్లా, ఇంకెవరికైనా తిక్కు వస్తుంది కదా. సో అదే క్రమంలో నేను అలా తిట్టాను అని చెప్పటం. సో ఆల్మోస్ట్ భరణి కళ్యాణ్, భరణి సంజన, భరణి రితు సంజన, ఇలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అంటే అది మామూలు విషయం కాదు. బట్ భరణి గారే సో ఎమోషనల్ అయిపోయారు, ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు. సో ఎందుకు అయ్యారు ఎమోషన్ అంటే మనకు తెలిసిన విషయమే.